దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. అందరూ కూడా కీర్తన గ్రంథం తీయండి. కీర్తనలు గ్రంథము 37 అధ్యాయము. కీర్తన గ్రంథము 37 అధ్యాయము 7, 8, 9, 10 వచనాల వరకు మనం చదువుకుందాం. చాలా ఇంపార్టెంట్. కీర్తన గ్రంథము 37 అధ్యాయము 37 కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనంగా నుండుడి, ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గంన వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొని వారిని చూచి వ్యసనపడకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదరు. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద ఆలోచన చేయుదురు. వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. 16వ వచనం ఇంపార్టెంట్. నీతిమంతున కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనులు బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. చాలా ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, మరి 1 జూన్లో ప్రభా మరి మంచి వాక్యం ఇచ్చినారు. ఈ వాక్యంలో ఉన్న సారాంశం మీరు మాతో మాట్లాడి మాకు కనిపించుము, అందరికీ కనిపించుము. మాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ విధంగా మనం ఇట్లా కూడుకోవటం ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. చాలా సంతోషం. మీరందరూ కూడా మరి భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు కూడా గురువారం రోజు జరుగుతుంది ఈ ప్రేయరు, కానీ ఏదో డిస్టర్బెన్స్ వల్ల ఈ శనివారం రోజు జరుగుతుంది. నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ గురువారం రోజే మనము కలుసుకుందాం. గురువారం రోజే మనం ఈ ప్రేయరు చేసుకుందాం. 10 to 11, 11:30 వరకు ఈ ప్రేయర్ చేసుకుందాం. రైట్, మంచిది. ఇక్కడ మనం చూస్తే నేను ఈరోజు చెప్పబోయే మెయిన్ పాయింట్ ఏంటంటే ఓపిక కలిగి ఉండటం. ఎవరి దగ్గర ఓపిక కలిగి ఉండాలి? ఓపికతో ఉంటే ఏం జరుగుతుంది? ఓపిక అనే దానికి ఎంత పవర్ ఉంది? ఓపికని ఇంగ్లీష్లో పేషెన్స్ అంటారు, లాంగ్ సఫరింగ్ అంటారు, దాని తర్వాత సహనం అంటారు. దానికి చాలా నానా అర్థాలు ఉన్నాయి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఓపిక అంటే ఏంది అంటే సహించటం అన్నమాట. సహనం అంటే కూడా సహించటమే వస్తుంది. ఇక్కడ దావీదు భక్తుడు ఒక మంచి విషయాలు మనకు చెప్తున్నాడు. లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యే సబ్జెక్ట్ అన్నమాట ఈరోజు మనం చెప్పుకునేది. ఏమంటున్నా చూడండి. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని దగ్గర మౌనంగా ఉండి ఆయన దగ్గర మనం కనిపెట్టుకోవాలి. ఇది నేర్చుకోవాలి మనం. క్రైస్తవులైన ప్రతి వ్యక్తికి ఫస్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మీరందరూ కూడా లేడీసే ఉన్నారు. మనం తల్లి దగ్గర పెరిగినాము, అన్నదమ్ముల దగ్గర పెరిగినాము. వివాహం వయసు వచ్చినప్పుడు వివాహం కోసం మనం బయటికి వెళ్ళిపోయినాం. తల్లిదండ్రుల ఇల్లు వదిలేసుకొని అత్తగారింటికి వచ్చేసాం. అదే మన ఇల్లు.
మరి వారికి అన్నం వండటం, కూర వండటం, వాళ్ళ వంశాన్ని పెంచటం, వాళ్ళ మంచి చెడ్డ చూడటం, వాళ్ళ బంధువులు చుట్టాలే, మన బంధువులు చుట్టాలి. చనిపోతే కూడా మనం అక్కడే పాతి పెట్టబడతాం. వాళ్ళకి ఏదైతే కలిగి ఉన్నాయో అవి మనకి కలిగి ఉన్నాయి. ఇది మన అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని దగ్గర కనిపెట్టడం నేర్చుకోవాలి. దేవుని దగ్గర మనం మౌనంగా ఉండాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక చిన్న కోపంతో చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఒక చిన్న జస్ట్ ఓన్లీ సూదితో పోయేదాన్ని కత్తి వరకు తెచ్చుకుంటారు అంటారు కదా, అట్లా ఉంటుంది అన్నమాట. చాలా భయంకరం. అంటే చిన్న చిన్న విషయాలు లైఫ్లో చాలా పెద్ద రోలు ప్లే చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీ అందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీకు సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదన వస్తుంది. ఒక స్త్రీకి మ్యారేజ్ అయిన తర్వాత మరి ఆమెకి పెద్దగా గుర్తింపు ఏముండదు. కిచెన్కి పరిమితం అవుతారు, లేదు అంటే బట్టలు ఉతకడానికి పరిమితం అవుతారు, లేదంటే ఇంటికే పరిమితం అవుతారు. ఇంకా అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. ఒక స్వేచ్ఛమైన జీవితం అనేది ఉండదు. ఈరోజు రెస్ట్ తీసుకుందాము, ఈరోజు పని చేసుకోకుండా ఉందాము అంటే ఇంట్లో ఫ్యామిలీ ఆగిపోతుంది. ఫ్యామిలీ బ్రతకాలి, పిల్లలు బ్రతకాలి, భర్త బతికి బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆహారం ఉండాలి. మనం అడ్డం పడిపోతే ఏముండదు ఆడ, కానీ మనం ఆగిపోతే ఫ్యామిలీ ఆగిపోతుంది. అయితే మనకి చాలా ఓపిక ఉండాలని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతం వరకు సహించువాడే ధన్యుడు అంటున్నాడు. దేంట్లో సహించాలా? అన్నిట్లో సహించాలా. హల్లెలూయా. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఇది చాలా ఇంపార్టెంట్. యెహోవా యొద్ద మౌనంగా ఉండటం అంటే ఏంది అంటే, దేవుడు ఏదైతే చెప్తుండో దాన్ని తూచా తప్పకుండా చేయటం. సింపుల్గా చెప్పాలంటే, అబ్రహాంకి ఒక భార్య ఉంటుంది, ఆమె పేరు సారా. మీ అందరికీ తెలుసు. ఆమెకు పిల్లలు కాలేదు. ఆమె ఒక మనిషి, ఒక హగ్గరు అని చెప్పి ఒక ఐగుప్తురాల్ని తెచ్చుకుంటుంది. తర్వాత అరే నాకు పిల్లలు పుడతలేరు కదా, భర్తకి ఏం చెప్తుందంటే, సొంత భార్యనే భర్తకి ఏం చెప్తుందంటే, మరి నాతో పిల్లలు పుడతలేరు, మన వంశం పెరగాలి, నువ్వు నా దగ్గర ఉన్న పని మనిషిని పెళ్లి చేసుకో, ఆమెతో పిల్లలు గాను, మన వంశం పెరుగుతుంది కదా అని అంటుంది. ఆయనకి ఇష్టం ఉండదు. సరే భార్య చెప్తుంది కదా, బాబో పాపనో పుడితే ఆమె కూడా సాటిస్ఫై అవుతుంది కదా అని చెప్పి భార్య మాటకు లోబడి ఆమె ఈ హగ్గర్ని పెళ్లి చేసుకుంటాడు. ఒక యజమాని దాసురాల్ని పెళ్లి చేసుకున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఆమెకు ఒక కొడుకు పుట్టిండు. కొడుకు పెద్దగా అయ్యిండు. భార్యను ఎట్లయితే ప్రేమిస్తుండో ఈ రెండో భార్యను కూడా అట్లనే ప్రేమిస్తుండు అబ్రహాం. మొదటి భార్య కోపం వచ్చేస్తుంది. అరే నాకు ఈమె కొడుకు పుట్టిండు, మరి నా ఆస్తి అంతా ఈమె దగ్గరికి వెళ్ళిపోతే ఈమెను ఎల్లగొట్టేయాలని చెప్పి ఆ బాబుని ఇచ్చేసి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వెళ్ళిపో అంటుంది. అబ్రహాం చాలా బాధపడతాడు. అరే ఏంది ఈమె ఇట్లా చెప్తున్నా. ఆమెకి ఏం చెప్పలేడు. ఈమె ఏకాకి అయిపోతుంది అన్నమాట. ఎవరు? హాగర్. ఏం చేయాలో అర్థం కాదు, దిక్కు తోచని స్థితిలో వెళ్ళిపోతుంది. ఆమె అస్సలు ఒప్పుకోదు. మామూలు విషయం కాదు. ఇప్పటి కాలంలో ఏదైనా ప్రాబ్లం అయితే కోర్టు కేసు, మహిళా మండళ్ళు ఎన్నో వచ్చేసినాయి. అప్పుడు ఏం లేకుండే. సరే ఆమె యజమాని కదా, చెప్పింది కదా అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మధ్య అరణ్యంలో దేవదూత హగ్గర్కి కనిపించి మాట్లాడతాడు. దేవదూత అంటే అక్కడ దేవుడే మాట్లాడిండు అనమాట. యెహోవా దూత అని ఎక్కడైతే బైబిల్లో ఉంటుందో అక్కడ యెహోవా దేవుడే మాట్లాడిండు. చాలా ఇంపార్టెంట్. అంటే బైబిల్లో దేవుడు కొన్ని దగ్గర కొన్ని యెహోవా సైన్యములకు అధిపతిగా, లేకపోతే యెహోవా దూతగా, దూత అయిన యెహోవాగా, ఇట్లా మాటలు అట్లా పేర్లు మారినాయి అన్నమాట. అక్కడ మాట్లాడినంటే దేవదూత వచ్చి మాట్లాడలేదు, అక్కడ దేవుడు వచ్చి మాట్లాడాడు. బాగా అర్థం చేసుకోవాలి. హగ్గర్ ఎక్కడ పోతున్నావు అని అడుగుతాడు. మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా అని చెప్తుంది. పుట్టింటికి వెళ్ళాలంటే వేరే దేశానికి మారాల. మనమంటే బస్సు ఎక్కి పోతాం,
ఒక గంట లోపల 2 గంటల్లో మహా అంటే తెలంగాణ అయితే ఆంధ్రాకి పోతాం కథ. అప్పటి కాలంలో జస్ట్ పెళ్లి చేసుకోవడానికి దేశం వదిలేసి వస్తుండే. మళ్ళీ ఎప్పుడైనా పోవాలి అంటే దేశం అంతా దాటిపోవాలి, అంత ట్రాన్స్పోర్ట్ లేకుంటుండే. అట్లా ఆమె వెళ్ళిపోతుంది. దేవుడు మాట్లాడతాడు, ఇట్లా అయింది ప్రభా అని అంటే, లేదు నువ్వు మళ్ళీ ఆమె దగ్గరికే పో అంటాడు. ఆమె ఏమో నరుకుతా చంపుతానంటుంది, నేను వెళ్ళిపోతానంటే, లేదు నువ్వు మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాలి అంటాడు. సరే అని చెప్పి దేవుడు చెప్పినందుకు హాగర్ ఏం చేస్తుందంటే మళ్ళీ అబ్రహాం ఇంటికి వస్తుంది. అప్పుడు మళ్ళీ సారా ఆమెను చూసి సైలెంట్ అయిపోతుంది. నువ్వు నేను చెప్తే వినను, ఆమె నన్ను చంపేస్తుందా అని చెప్పి ఆమె తర్జుమా ఏం చేయలేదు, వాదించలేదు. సరే దేవుడు చెప్పాడు, మౌనంగా వెళ్ళిపోయాడు. ఇక్కడ యెహోవా యొద్దట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము అంటే అదనమాట. అంటే దేవుడు ఏది చెప్తున్నాడో బస్ కథం దాన్ని చేయాలి. మన ఈగో సాటిస్ఫై కాదు. దాని తర్వాత ఫలానా నన్ను అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, మా అత్త అట్లా ఉంది, మా మామ ఇట్లా ఉన్నాడు, మా భర్త ఇట్లున్నాడు, నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతా అని అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమంటుండంటే నువ్వు మళ్ళీ ఆడికే పోవాలంటాడు. ఎందుకంటే మన భవిష్యత్తు గురించి తెలిసింది ఒక దేవునికి, ఎవ్వరికి తెలియదు. దేవుడు ఏదైతే చెప్పిండో దాన్ని మౌనంగా ఉండి ఎవరైతే కనిపెడతారో వాళ్ళు సేఫ్ అవుతారు, ప్రొటెక్ట్ చేయబడతారు. దేవుడు వారి కుటుంబాన్ని, వాళ్ళ వంశాన్ని కాపాడతాడు. ఎందుకంటే దేవుని మాటకు లోబడి వెళ్ళినాం కదా. క్రైస్తవులందరూ కూడా మంచిగా బైబిల్ చదివితే పోలీస్ స్టేషన్సే ఉండవు, కోర్టు జడ్జే ఉండదు, విడాకుల ప్రాబ్లమే ఉండదు. కానీ మన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బైబిల్ చదవాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుండంటే ఆయన కొరకు కనిపెట్టుకోమను అంటున్నాడు. ఫస్ట్ మౌనంగా ఉండాలి, సహించాలి, ఆయన ఏం చెప్తుండో వినాలి. ఇది రావాలన్నమాట మనకు. హల్లెలూయా. మనకు ఒక భర్తని ఇచ్చిండు, ఒక అత్త మామ ఇచ్చిండు, ఒక ఇల్లు ఇచ్చిండంటే అది మామూలు విషయం కాదు. దేవుడు ఇచ్చిండు, అది దేవుడు మనకు ఒక దారి చూపించిండు. భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అది దేవునికి తెలుసు, మనకు తెలియదు. మనకు వస్తున్న ప్రాబ్లంని బట్టి, లేకపోతే భర్త ఇంటి వాళ్ళ ఇబ్బందుల్ని బట్టి, భర్త ప్రాబ్లంని బట్టి మనకేమనిపిస్తుంది అని అంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, లేదా ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి, అప్పుడు ఆయన విలువ తెలుస్తుంది, ఇట్లా అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం దాన్ని ఒప్పుకుంటలేదు. మౌనంగా కొన్ని రోజులు కనిపెట్టుకున్నాము అంటున్నాడు. దేవుని దగ్గర ఇది నేర్చుకోవాలి. మనం ఏదో బాప్తిజం తీసుకొని ఉంటే సరిపోదు, దేవుని దగ్గర నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు దీని గురించే చెప్తాడు. తన మార్గంన వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. ఒకడు పాపం చేస్తుండు, మనకు తెలుసు ఆయన పాపం చేస్తుండు, భర్తనే కావచ్చు, కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాడిని చూసి నువ్వు వ్యసన పడకు, చిరాకు పడకు, వాడిని పట్టించుకోకు అంటున్నాడు. దురాలోచనలు నెరవేర్చుకొని వాడిని చూచి వ్యసన పడకు అంటున్నాడు. ఆయన చేస్తున్న తప్పు, నీకు విరుద్ధంగా ఆయన జీవిస్తున్నాడు. తండ్రి కావచ్చు, మామ కావచ్చు, అత్త కావచ్చు, భర్త కావచ్చు, ఎవడైనా కావచ్చు, నీకు అపోజిట్లో ఆయన ఉన్నాడు. ఆయనను చూసి నువ్వు వ్యసన పడకు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. కోపం మానుకో, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడుకే కారణము, కీడు చేయువారు నిర్మూలమగుదురు. నువ్వు చిరాకు పడితే, నువ్వు వాళ్ళని చూసి ఇబ్బంది పడుతూ ఉంటే నీకు కీడు జరుగుతుంది, నీకు ఆ కీడు చేసేవారు నిర్మూలమవుతారు అంటున్నాడు. హల్లెలూయా. కోపం మానుకో అంటున్నాడు, ఆగ్రహం వదులు అంటున్నాడు. యెహోవా యందు మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మెయిన్ చాలామంది లేడీస్లో మనం చూస్తే వాళ్ళ లోపల పేషెన్స్ అనేది ఉండదు అన్నమాట. అంటే ఓపిక అనేది, సహనం అనేది, సహించటం అనేది, భరించటం అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో, ఇప్పుడు యూత్లో అమ్మాయిలు కొత్తగా పెళ్ళైన వాళ్ళ దాంట్లో వాళ్ళకు ఓపికనే ఉండలేదు. ఆ ఓపిక లేకపోతే, నువ్వు కాకపోతే ఇంకొకడు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి కోపంగా వెళ్ళిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. తర్వాత ఏముండదు, లైఫ్ ఏముండదు. పెళ్ళి అయితే అవుతుంది, లేకపోతే లేదు.
ఫస్ట్ భర్త దగ్గర నువ్వు ఆడ ఉండనప్పుడు సెకండ్ భర్త దగ్గర నువ్వు ఎట్లుంటావు, ఆయన కూడా సేమ్ అట్లనే దొరుకుతాడు. చాలా ఇంపార్టెంట్. మనం స్కూల్లో వెళ్ళి పాఠాలు నేర్చుకుంటూ ఉంటే ఆ పాఠాలు ఒక నెల రోజుల్లో వచ్చేస్తాయి మనకి. ఒక నెల రోజుల్లో బుక్ అంతా కంప్లీట్ చేయొచ్చు మనం. దాన్ని 12 నెలలు గుంజుతారు వాళ్ళు, 10 నెలలు గుంజుతారు. ఎందుకు అంటే మనలో ఓపిక, క్రమశిక్షణ రావాలి అని చెప్పి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆ క్రమశిక్షణ ఓపిక రాకుండా సర్టిఫికెట్ వస్తే ఏం లాభం ఉండదు. అట్లనే దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన బడిలో కూర్చోబెట్టి మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. అందులో ఫస్ట్ పాఠం ఏంది అంటే ఓపిక, సహనం. అది నేర్పిస్తాడు. అది నేర్చుకోవాలి మనం. అది నేర్చుకోకుండా నా కుటుంబాన్ని నేను అట్లా చేస్తాను, నేను ఇట్లా చేస్తాను అని మన సొంత చదువుకున్న బుర్ర ఉపయోగిస్తే ఏది వర్కౌట్ కాదు. యెహోవా యందు మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము అంటున్నాడు. ఆయన చెప్పింది వినాల. ఈరోజు ముస్లిమ్స్ అందరు నిలబడ్డారా అంటే హగ్గారు అనే ఆమె దేవుని మాటకు లోబడి సరే అని చెప్పి వెళ్ళింది. మా యజమాని చంపుతుంది, ఏమైనా చేస్తే దేవుడు చెప్పిండు కదా అని. ఆమె ఒక అన్యురాలు, దేవుడి మాటకు లోబడ్డది. హల్లెలూయా. మనకు కూడా దేవుడు కొన్ని చెప్పినప్పుడు దేవుడు ఎట్లా చెప్తాడు బ్రదర్? వాక్యం ద్వారా చెప్తాడు, తలంపుల ద్వారా చెప్తాడు, స్వరం ద్వారా చెప్తాడు, కళ ద్వారా చెప్తాడు. వాక్యం ద్వారా అయితే చాలా స్పష్టంగా చెప్తాడు. దాన్ని నెరవేర్చని ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. కీడు చేయవారు నిర్మూలమగుదురు అంటున్నారు. తర్వాత యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకుందరు. ఇది చాలా ఇంపార్టెంట్. దేశము అంటే కుటుంబము. ఒక దేశం ఫామ్ అవ్వకముందు ఒక కుటుంబం ఫామ్ అవుతుంది. కుటుంబం కుటుంబం ఫస్ట్ ఒక మనిషి. ఇప్పుడు ఒక భార్య, ఒక స్త్రీ ఉంది, ఆమె పెళ్లి చేసుకున్నారు, భార్య భర్త లేరు, కుటుంబం, పిల్లలు పుట్టారు. ఆ కుటుంబం ఏమవుతుంది అంటే ఒక ఊరు అవుతుంది. ఊరు మండలం అవుతుంది, మండల జిల్లాలు అవుతుంది, జిల్లా రాష్ట్రం అవుతుంది, రాష్ట్రాలు కలిస్తే ఒక దేశం అవుతుంది. అయితే ఎవరైతే దేవుని కనిపెట్టుకుని ఉంటారో వారు దేశమును స్వతంత్రించుకుందరు, కుటుంబాన్ని స్వతంత్రించుకుందరు. మన కుటుంబంలో వ్యతిరేకత ఉంటుంది. బంధువుల ముందల, చుట్టాల ముందల, స్నేహితుల ముందల, ఈవెందో సొంత భర్త ముందలనే పిల్లల మీద కూడా వ్యతిరేకత ఉంటుంది. కానీ మనం దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు వాళ్ళని మనం స్వతంత్రించుకుంటాం. అవతల వ్యక్తిని మనం గెలుచుకోవాలి కానీ అవతల వ్యక్తిని వదులుకోవద్దు. ఎంతమందిని మనం వదులుకుంటాం? వాడలాంటోడు, వీడలాంటోడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ అట్లనే ఉంటారు. ఎవరి దగ్గర కూడా నిజాయితీ ఉండదు. వదులుకోవటం కంటే గెలుచుకోవటం మేలు. యేసయ్య కూడా ఏం చేసిండంటే గెలుచుకున్నాడు. ఆయన ఓపిక పడ్డాడు, సహించిండు, భరించిండు. అందుకే మనం ఆయనను పట్టుకున్నాం, ఆయనకు అట్రాక్ట్ అయినాం. దేవుడు కూడా, దేవుని లోపల కూడా, యేసు ప్రభు లోపల కూడా ఓపిక, చిరాకు ఉంటే, ఓపిక లేకపోతే మనం వదిలేస్తుండే. దేవునికే ఓపిక లేదు, మనం ఏం చేసేది అన్నట్టు ఉంటుంది. కానీ ఆ దేవునికి ఓపిక ఉన్నది. ఆయన మనం భరించాడు, సహించాడు. కాబట్టి మనం కూడా భరించి సహించాలి. దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని రోజులు అయితే ఇక భక్తిహీనులు ఎవరు ఉండరు. ఈ లోకంలో కనిపించే వాళ్ళంతా కూడా ఒకరోజు మాయమైపోతారు. మనమే నిలబడతాం. మళ్ళీ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో వచ్చి మనం రూల్ చేస్తాం. కాబట్టి దేవుని నమ్మితే ఏమొస్తుంది లాభము? రోజు ప్రేయర్ చేస్తే ఏమొస్తుంది లాభం అంటే ఈ లాభం వస్తుంది. నువ్వు భక్తి కలిగి ఉన్న జీవితం నుండి ప్రార్థన చేసుకోవటం, పాటలు పాడుకోవటం, బైబిల్ చదువుతూ ఉంటే నీకంటూ పరలోక రాజ్యంలో ఒక ప్రాపర్టీ పెరుగుతుంది. నిత్యం బతికే లోకంలో వెళ్తావు. దానికి ముందు మళ్ళా ఇదే దేశంలో వచ్చి దేవుని పరిపాలనలో నువ్వు కూడా ఒక పాలిభాగస్తులుగా ఉంటావు. ఇప్పుడు జగన్ గారు సీఎంగా ఉన్నారు. ఆయన దగ్గర కొన్ని క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉంటారు, ఎలక్ట్రికల్ మినిస్ట్రీ ఉంటారు. ఆయన ఒక టీం ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ మినిస్ట్రీ కింద ఇంకా కొంతమంది మినిస్ట్రీస్, ఇంకా కొంతమంది ఉంటారు. వాళ్ళ కింద ఇంకో కొంతమంది ఉంటారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే పోలీసు అందరికి కూడా ఆయన పెద్ద మనిషి అనమాట. ఆయన సీఎం దగ్గర ఉంటాడు. అట్లా మనము విశ్వాసంలో దేవుణ్ణి ఎదుగుతా, దేవుని చూస్తూ నడుస్తూ ఉన్నప్పుడు
మనకు ఒక టైం వచ్చినప్పుడు మనం దేవుని రాకడలో ఎత్తబడినప్పుడు దేవుడు కూడా మనకి ఏం చేస్తాడంటే ఒక స్థాయి ఇస్తాడు. దానికోసం మనం పోరాటం చేయాలి. దానికోసం ముందు చూపు కలిగి ఇప్పుడే ఓపిక కలిగి ప్రతి విషయం దేవుని మీద ఆధారపడి వెళ్ళాలి. సింపుల్. అది లేకపోతే వర్కౌట్ కాదు. నేను ఇంత ప్రేయర్ చేస్తున్నా బ్రదర్, ఇంత ఓపికతో ఉంటున్నా, నాకు ఏం వస్తుందా అంటే ఏం రానట్టే ఉంటుంది, తర్వాత వస్తుంది. అప్పుడు వాళ్ళని చూసి ఫీల్ అవుతారు. అరే ఒకప్పుడు ఎట్లా ఉండే, వీళ్ళని మనం పట్టించుకోలేదు, ఇప్పుడు వీళ్ళే మనకంటే ముందు వెళ్ళిపోయినారు, ఓపిక పడితే ఇంత లాభం ఉంటాం, అప్పుడు వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మనము అన్యుల లోకం నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళ బుద్ధులు ఉంటాయి మనకి, అవన్నీ మనం వదిలేసుకోవాలి. చూడండి 10వ వచనంలో, ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. భక్తిహీనులు, అవిశ్వాసులు, ఓపిక లేని వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఇల్లుని మనం చూస్తే ఏముండదు అక్కడ. భార్యాభర్తలు మంచి చదువుకొని ఉంటారు, వాళ్ళకు ఓపిక ఉండకపోవడం వల్ల విడాకులు అవుతాయి. భర్తకు ఓపిక ఉండదు, భార్యకు ఓపిక ఉండదు. మరి నువ్వు చదువుకుంది చదువు ఏమైంది? నువ్వు చదువుకున్న చదువు నీ సంసారం నిలబెట్టినప్పుడు నువ్వు చదువుకొని ఏం లాభం? దేనికోసం పోయినావు 20 సంవత్సరాలు స్కూల్కి, కాలేజ్కి? చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఓపిక అనే అంశము మనలో లేకపోతే చాలా కోల్పోతాం మనం. ఏముండదు. సహించటం, భరించటం, దేవుని దగ్గర కన్నీరు గార్చటం నేర్చుకోవాలి. హన్నా అనేట ఆమెకి చాలా ఓపిక. దేవుడు ఆమె గర్భాన్ని మూసిండు. దేవుడు మూసిండంటే దాన్ని దేవుడే తెరవాలి. ఆమె సవతి ఆమెని రెచ్చగొట్టి తిడుతూ ఉంటుంది, నువ్వు గొడ్రాలివి, నువ్వు సవితివి, నువ్వు ఎన్నో చెప్పింది. ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోలేదు, లేదా దీంట్లో దూకి చచ్చిపోలేదు. ఆమె ఏం చేసిందంటే దేవుని మందిరం దగ్గర వచ్చి కనిపెట్టింది, మౌనంగా ఉంది. అంత దేవునికి చెప్పేసిన తక్కింది దేవుడు చూసుకున్నాడు, మర్చిపోయి వెళ్ళిపోయింది. దేవుడు ఆమె ప్రేయర్ విన్నాడు, జవాబిచ్చాడు. సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్తలలో గొప్ప ప్రవక్త ఆయన మంచి సేవ చేసిండు. ఒక దేశాన్ని నడిపించిండు సమూయేలు ప్రవక్త. దేశానికి అనే కొడుకు పుట్టడానికి ఆమె ఓపిక పడాల్సి వచ్చింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఓపికతో ఫలము చాలా స్వీట్ ఉంటుందని హిందీలో మాట ఉంటుంది. మామిడి చెట్టు వచ్చింది, పండ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్తే అవి తింటే పుల్లగా ఒగరొగరుగా ఉంటుంది. కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఆ పుల్ల ఉన్న ఆ ఫ్రూట్ ఏమైతే అంటే స్వీట్గా మారిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఓపికతో వచ్చే ఫలము చాలా తీపిది. ఓపిక పడటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరో ఏమో అంటున్నారని, ఎవరో ఏదో ఓపిక లేని వాళ్ళు చెప్తుంటారు, ఓపిక లేని వాళ్ళు మాటలు మాట్లాడతారు. ఏం దేవుడమ్మా, ఏం చేసిండు నీకు, ఏం పోతున్నావు చర్చికి, ఇంత ప్రేయర్ చేసినావు ఇంకా ఆన్సర్ రాలే. ఓపిక లేని వాళ్ళు మాట్లాడతారు అట్లా. వాళ్ళు ఆల్రెడీ నరకానికి పోయే బ్యాచ్ అది. అందుకే మనం కూడా గుంజుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటున్నంటే ఓపికతో ఉంటే నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆ రోజు హగ్గరు ఓపిక పడ్డది కాబట్టి ఇప్పుడు కూడా ముస్లిమ్స్ అందరూ బతికే ఉన్నారు. హల్లెలూయా. ఆ రోజు హన్న ఓపిక పడ్డది కాబట్టి సమూయేలు ఒక గొప్ప ప్రవక్త చరిత్ర మనకు బైబిల్లో కనిపిస్తుంది. మన లోపల ఏం ఉంటుందో, మనకి ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఇక చాలా జాగ్రత్తగా దేవుని ప్రియమైన వారలారా ఓపిక కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్. ఓపిక లేకపోతే చాలా కోల్పోతాం, ఏముండదు, అన్నీ వెళ్ళిపోతాయి, చాలా కష్టం. హల్లెలూయా. చూడండి 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. తగ్గింపు మనసు కలిగి దీనత్వంలో ఉంటే మనము బహుక్షేమం కలుగుతుందంట, సంతోషంతో సుఖంతో ఉంటామంట, భూమిని స్వతంత్రించుకుంటామంట. దేవుడు ఎవరైతే తగ్గించగలిగి ఉంటాడో, ఎవడో దీనుడు కలిగి ఉంటాడో వారి మీద ఆయన కృప చూపిస్తాడు. అహంకారులు, గర్విష్ఠులకు ఆయన విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాడు.
చాలామంది లైఫ్లో పతనం అయిపోవటానికి ముఖ్య కారణము, శాపగ్రస్తులుగా మారటానికి కారణం ఏంటంటే వారి లోపల దీనత్వమే ఉండదు. మనం జస్ట్ మన లెవెల్ ఏంటంటే మట్టిలో కలిసిపోయేటోళ్ళం మనం. గొప్ప వాళ్ళు కూడా లాస్ట్కి మట్టిలోనే కలిసిపోయారు. పెద్దగా ఏం సాధించింది లేదు. నేను రాజు, నేను తోపు, నేను ఇన్ని భూములు సంపాదించిన, అసలు నాలేక ఎవ్వడం లేదు, నేను చాలా జ్ఞానవంత, అన్నీ లాస్ట్కి 6 feet గోతిలో పడుకోవాల్సిందే. అదే చివరి లైఫ్ నీది, ఇంకేముండదు. హల్లెలూయా. అహంకారంతో ఉంటే ఏముండదు. అదే దీనంగా తగ్గింపు కలిగి ఉంటే దేవుడు చాలా విషయాలు నేర్పిస్తాడు. దేవుడికి చాలా ఇష్టం అన్నమాట. ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో వారిని బాగా ఇష్టపడతారు. బైబిల్లో కూడా మనం చూస్తే తగ్గింపు అనేది వస్తుంది. ఈ తగ్గింపు స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఓపికతో ఉన్నప్పుడు వస్తుంది. చాలా ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ ఓపిక గురించి మాట్లాడాడు, తర్వాత తగ్గింపు కలిగి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కొంతమందికి మంచిగా ప్రేయర్ చేస్తారు, ఉపవాసం ఉంటారు, చాలా ప్రార్థనలు చేస్తారు, కానీ ఏంటి అని అంటే వారికి తగ్గింపు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఫస్ట్ ఓపిక ఉండదు. కాబట్టి ఓపిక ప్రతిఫలమే తగ్గింపు అన్నమాట. ఎవరికైతే ఓపిక ఉంటుందో ఖచ్చితంగా వారికి ఏమొస్తుంది అంటే తగ్గింపు అనేది కూడా వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. 12వ వచనం చూడండి, మన అందరికీ చాలా ఇంపార్టెంట్. భక్తిహీనులు నీతిమంతుల మీద దురా ఆలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు, వారి కాలం వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట. భక్తిహీనులు ఏం చేస్తారంటే నీతిమంతుని చూసి దురాలోచన చేస్తారంట. ఎన్నిసార్లు చర్చికి పోయినావు, ఏమైంది, ఊకే పొద్దున్న లేవగానే ఏసయ్య అంటావు, ఊకే పొద్దుగూకలు ఓన్లీ ప్రార్థనేనా? ఊకే ప్రార్థన చేయటం వల్ల ఏమొస్తుంది? వదిలేసి ఆ ప్రేయరు. వాళ్ళంతా భక్తిహీనులు. మనం ప్రార్థన చేస్తుంటే వాళ్ళు పండ్లు కొరుక్కుంటూ ఉంటారు. వాళ్ళని చూసి దేవుడు నవ్వుచున్నాడంట. వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారేమో, నేను మోకాల మీద నుండి ప్రార్థన చేస్తే వాళ్ళు నవ్వుతాడేమో అనుకొని మనం వదలకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. చాలా ఇంపార్టెంట్. తక్కింది దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా ఓపిక కలిగి, సహనం కలిగి, తగ్గింపు కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్. దీనులను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థంగా ప్రవర్తించి వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి విండ్లు విరవబడును. దీనులను దరిద్రులను పడద్రోయటానికి ఎవరున్నారంట? యథార్థంగా ప్రవర్తించే వారిని చంపుటకై భక్తిహీనులు ఎవరు అంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ భక్తిహీనులు. అన్యులు ఉన్నారు, వాళ్ళు మంచి భక్తి సాధన చేస్తున్నారు, నిజమైన దేవుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళు కూడా భక్తిహీనులే. వీళ్ళందరూ కూడా యథార్థంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుణ్ణిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపడానికి కత్తి తీసుకొని వస్తూ ఉంటారు, బాణం వదలడానికి వస్తూ ఉంటారు. కానీ దేవుడు వాళ్ళ బాణాన్ని విరగొడతాడు, వాళ్ళ కత్తి వాళ్ళకే గుచ్చుకునేటట్టు చేస్తాడు. ఎందుకు అని అంటే వాళ్ళు భక్తిహీనులు కాబట్టి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుని ప్రియమైన వారలారా మనము వాళ్ళని చూసి వీళ్ళని చూసి మన భక్తిని మనం మార్చుకోవద్దు. ఎందుకంటే అన్యులు చాలామంది మనం చెడగొడతారు. ఊకేంది ప్రేయర్ అంటావు, ఏమవుతుంది ప్రేయర్ చేయకపోతే? భక్తి అంటే అది మనసులో ఉండాలా, బయట చూపించుకోవద్దు. అదంతా తప్పు, అదంతా వేస్ట్. నేనున్నాను, ప్రేయర్ చేస్తలే, నేను బాగలేనా, నేను బతుకుతలేనా అని అంటారు. మనం ఏదో బాగుండాలని చెప్పి మనం ఆరాధన చేస్తలేం, బాగుండాలని చెప్పి మనం ప్రార్థన చేస్తలేం. ప్రార్థన చేయటము, ఆరాధన చేయటం మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి, మన బాధ్యత కాబట్టి మనం చేస్తున్నాం. వాళ్ళకి అది తెలియదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రభువుని స్తుతించటం, ప్రార్థన చేయటం అనేది మన బాధ్యత. అది చచ్చే వరకు ఆ బాధ్యత మనము చేయాలి, మనకు మంచి కానీ చెడు కానీ. సైతాన్ కూడా ఎన్నో వచ్చి చెప్తుంది, నువ్వు ఇంత ప్రేయర్ చేసినావు, ఇంత ఉపవాసం ఉన్నావు, నీకు ఏం జరిగిందని చెప్తావు. అవన్నీ పట్టించుకోవద్దు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్.
అయితే ఈ భక్తిహీనులు ఎవరైతే చంపాలని చూస్తారో వాళ్ళ హృదయంలో దేవుడు కత్తి దూర్చిండంట. వాళ్ళ విల్లులు విరిగిపోయినాయి అంటున్నాడు. 16వ వచనం మొత్తం మెయిన్ మాట, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అద్భుతమైన మాట. నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము. నువ్వు భక్తి సాధన చేస్తున్నావు, నీతిగా ఉన్నావు, నీకు 50 రూపాయలు వస్తుంది, అదే మహాశ్రేష్టము. కొంతమంది లక్షలు సంపాదిస్తారు, పైసా పైసా పైసా. హాస్పిటల్లో పోతే లేకపోతే ఆ డబ్బులు ఎవడన్నా తీసుకుపోతాడు, ఏదైనా స్కామ్ అవుతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అయ్యో నాకు 50 రూపాయలు వస్తుంది, అయ్యో నా పరిస్థితి ఇంతే, ఇంకా నేను ఎప్పుడు డెవలప్మెంట్ కాలేనా అని ఫీల్ అవ్వద్దు. నువ్వు నీతిమంతుడివి, నీకు కొంచెమే వస్తుంది, ఆ కొంచెంలో దేవుడు బర్కత్ ఇస్తాడు. బర్కత్ అంటే ఏంటంటే 50 రూపాయలు ఉన్నాయనుకో, 500 మందికి ఫుడ్ వస్తుంది అనమాట 50 రూపాయలతో. ఎట్లా వస్తుంది బ్రదర్ అంటే దేవుడు ఇస్తాడు అట్లా. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు అంతమందికి ఎలా తినిపించిండు, అట్లా మన దగ్గరకు వచ్చింది దేవుడు అరకత్ ఇస్తాడు, బర్కత్ ఇస్తాడు. తెలంగాణ వర్డ్ అనమాట అరకత్ బర్కత్. తెలంగాణ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఆంధ్ర దాని కరెక్ట్ మీనింగ్ తెలుస్తలేదు. అంటే ఉన్న దాంట్లో మనం సదురుకోపోతాం అనమాట. హల్లెలూయా. ఎప్పుడు కూడా అయ్యో నాకు కొంచెమే వస్తుంది, ప్రభువుని నమ్ముకుంటే నాకు ఏం జరిగింది, అనవసరంగా నమ్ముకున్నా అని చెప్పి మనం ఫీల్ అవ్వద్దు. అట్లా ఫీల్ అయినామంటే మనం భక్తిహీనుల బ్యాచ్లో ఉన్నట్టు. 17వ వచనం, భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఇది చాలా భక్తిహీనులు ఒకరోజు నాశనం అయిపోతారు, నీతిమంతులకి యెహోవాయే సంరక్షకుడు, యెహోవాయే కాపాడుతాడు అంటున్నాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. నీతిమంతుడు కలుగు ఆపదను అనేకులు, యెహోవా వారి ఆపద నుండి వారిని తప్పించును. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా నుండును. నీతిమంతుడు ఖజూరపు వృక్షము వలె గాలి వానకు బెదరక అలయక ధైర్యంగా నిలబడును. నీతిమంతుల కోసం చాలా మంచి మంచి మాటలు ఉన్నాయి. భక్తిహీనుల గురించి అన్ని శాపాలే ఉన్నాయి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. లోకంలో మనం చూస్తే డబ్బు ఉన్నది, పాపం ఉన్నది. లోకంలో మనం చూస్తే డబ్బులు ఉన్నది, అన్యాయం ఉన్నది. లోకంలో మనం చూస్తే ఓన్లీ కపటమైన ప్రేమ ఉన్నది, అవసరత ప్రేమ ఉన్నది, కానీ నిజమైన ప్రేమ అనేది లేదు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఓపిక కలిగి ఉండటం నేర్చుకోవాలి, సహనం కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఓపిక సహనాన్ని ఎప్పుడు మనం విడిచిపెట్టద్దు. విడిచిపెట్టిన మా కథ భక్తిహీన బ్యాచ్లో మనం కూడా ఉన్నట్టు. మంచిది, దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి ఈ వాక్యం మీకు ఏమర్థమైందో చెప్పండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ చెప్పిన మా వాక్యము ఈ బిడ్డల్లో ఫలించును గాక. అందరినీ ఆత్మపూర్ణులుగా మార్చి నీ సాక్షిగా నిలబెట్టి రాకళ్ళు సిద్ధపరిచి మీరే మహిమాగత వహించమని, అందరిని ఆశీర్వదించమని, బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పిన వాక్యం మీకు ఏం అర్థమైందో చెప్పండి. థ్యాంక్ యూ.